గురుగారు అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? మార్చి 29నే ఇది ఎందుకు సంభవించబోతోంది? గతంలో ఎప్పుడైనా ఈ షష్టగ్రహ కూటమి రావడం మీరు చూసారా? ఈ షష్టగ్రహ కూటమి ఇప్పుడే కాదు, ఇది 1969లో అష్టగ్రహ కూటమి కూడా ఏర్పడింది. ఆ రోజుల్లో 8 గ్రహాలు మకర రాశిలో కలిసినాయి. ఒక కేతు ఒకడే కర్కాటకం రాశిలో ఉండటం జరిగింది. ఇది నేను సెంట్రల్ లైబ్రరీ అబ్దుల్గంజ్ లోపల నేను డిగ్రీ చదివేవాడిని. వివేకవర్ధని కాలేజీలో నేను మొదటి నుంచి కూడా నాకు జ్యోతిష్ శాస్త్రం మీద చాలా ఇంట్రెస్ట్. ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త శ్రీ ఎల్లంరాజు గోపాలకృష్ణ గారు, ఆయన మా ఆంధ్రప్రభకి దాదాపుగా 30 సంవత్సరాలు వారఫలాలు రాసిన మహానుభావుడైన చాలా గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త. ఆ మహానుభావుడు పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసిన ఈ పుస్తకం లోపల ఆయన ఇది పేర్కొన్నాడు అనమాట. 1962లో ఈ యొక్క అష్టగ్రహ కూటమి మకర రాశిలో సంభవించింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చిన 3 మాసాలకే మన ఇండియాకిను చైనాకి వార్ వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు మేడం. ఓకే, మరి ఈ మార్చి 29న సంభవించబోయే షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది? అనర్థాలే ఉంటాయా, మంచి కూడా జరిగే అవకాశం ఉంటుందా? మామూలుగా ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది అష్టగ్రహ కూటమి, ఈ సప్తమ గ్రహాలు అనేది ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా మనిషి మీద, ఇండివిజువల్ మనిషి మీద పనిచేయదండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్రాల మీద, దీని ప్రభావం దేశం మీద, ఈ ప్రధానమంత్రి మీద, ఈ రాష్ట్రపతి మీద, అట్లాగే ముఖ్యమంత్రులు, వీళ్ళ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. మార్చి 29వ తారీఖు నాడు మనం ఆ రోజు గ్రహాలు చూసినట్టయితే మీనరాశి లోపల చంద్రుడు, రవి, బుధ, శుక్ర, రాహు, శని 6 గ్రహాలు మీనరాశిలో కలవటం జరుగుతోంది. అదే రోజు ఈ యొక్క సూర్యగ్రహణం కూడా వచ్చిందనమాట. 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండి అదే రోజు సూర్యగ్రహణం వస్తే మటుకు అది మన దేశానికే కాదు, అసలు ఈ ప్రపంచానికి కూడా ఏమంత మంచిది కాదండి.